రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి విచారణ ముగిసింది. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపుగా 10 గంటల పాటు పోసాని కృష్ణమురళిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సిఐ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ నుండి రోడ్డు మార్గాన రైల్వే కోడూరులో మ్యాజిస్ట్రేట్ కోర్టుకి పోలీసులు తరలించారు. పోసాని కృష్ణమురళి తరపున వాదించేందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పటికే రైల్వే కోడూరుకి చేరుకున్నారు. ఇక పోసానికి బెయిల్ ఇస్తారా లేక రిమాండ్కి తరలిస్తారా అనే కోణంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి వర్మ, నిన్న సాయంత్రం పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం కడప జిల్లా ఓబులవారిపల్లికి తీసుకొచ్చారు. ప్రధానంగా అంటే గతంలో టీడీపీ జనసేన నాయకుల మీద దుర్భషలాడిన కేసు సంబంధించి ఇవాళ అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొచ్చారు. ఉదయం నుంచి దాదాపు 10 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం ఇవాళ మరో కాసేపట్లో కోర్టు ముందు రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరుపరుచున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కోర్టు ప్రాంగణంలో మనం చూస్తున్నాం. అందరూ ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా అంటే దాదాపు ఓబులవారిపల్లిలో పోలీస్ స్టేషన్లో దాదాపు 19/1 అలాగే 11159 ఇలాంటి సెక్షన్స్ కింద 111 ఇలాంటి సెక్షన్స్ కింద కేసులు అయితే నమోదు చేశారు పోలీసులు. నమోదు చేసిన అనంతరం దాదాపు 10 గంటల పాటు ఎస్పీ నేతృత్వంలో విచారణ అయితే సాగింది. అయితే మొదట విచారణకు ససేమిరా అంటూ మొరాయించిన సుముఖత వ్యక్తం చేయకుండా నిమ్మకున్నటువంటి పోసాని మురళీకృష్ణ అనంతరం దాదాపు పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇస్తూ తీరా అంటే తాను తప్పు చేశానని చెప్పేసి అనే భావన అనేది తలెత్తింది. ఈ నేపథ్యంలోనే పోసాని మురళీకృష్ణ సైతం పోలీసులు కొన్ని వీడియో క్లిప్పింగ్ చూపించి ఇవి మాట్లాడింది మీరా కాదని చెప్పేసి అని క్వశ్చన్స్ సంధించారు. ఈ నేపథ్యంలోనే పోసాని మురళీకృష్ణ నుంచి సమాధానం రాబట్టగలిగారు. అనంతరం ఇప్పుడు మరో కాసేపట్లోనే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. అయితే ప్రధానంగా గతంలో జనసేన డిప్యూటీ సీఎం జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద, అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి లోకేష్ మీద వీళ్ళ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల వల్ల సమాజంలోని కొన్ని వర్గాల మధ్య వైషమ్యాలను సృష్టించేందుకు దోహదపడేలా చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు చేశాయి. గతంలోనే పోసాని మురళీకృష్ణ తీరును జనసేన నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా గొడవలు రాకుండా ఉండాలని, గొడవలు సృష్టించకూడదన్నది జనసేన లక్ష్యం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులకు సూచించారు. ఆ నేపథ్యంలోనే జనసేన అధినేత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని పోసాని మురళీకృష్ణ ఎన్నిసార్లు వైషమ్య పదజాలాలతో దూషించిన అందరూ కూడా సైలెంట్గా ఉండారు. అయితే ఇటీవల కాలంలో పోసాని మురళీకృష్ణ చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు తాను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, తాను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి లేదని చెప్పే విధానాన్ని ప్రకటించారు. అయినా కూడా గతంలో జనసేన నాయకులు తమ నాయకుల పట్ల, తమ అభిమానుల పట్ల వర్గాల్ని, వైషమ్యాల్ని సృష్టించేలా పేర్కొన్నారు అనేసి కంప్లైంట్లు చేశారు. ఆ కంప్లైంట్ల ఆధారంగానే ఇవాళ కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. ఈ విచారణ క్రమంలోనే ఓబులవారిపల్లికి తీసుకొచ్చారు. ఓబులవారిపల్లికి తీసుకొచ్చి దాదాపు 10 గంటల పాటు ఎస్పీ విద్యాసాగర్ దగ్గరుండి, అలాగే సిఐ వెంకటేశ్వర్లు ఇద్దరు దగ్గరుండి విచారణ చేపట్టి, విచారణ అనంతరం ఇప్పుడు మరి కాసేపట్లోనే ఇక్కడ కోర్టుకి అయితే తీసుకురానున్నారు. అయితే కోర్టు ప్రాంగణం వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ప్రధానంగా కడప జిల్లా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడప జిల్లా కాబట్టి అంటే ఇక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉందా ఏంటని ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే పోలీసులు అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేసి విచారణ అనంతరం ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ విచారణ అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టిన పిదప ఇతనికి రిమాండ్ ఆదేశిస్తారా ఏంటనేది వేచి చూడాలి. అదే కాకుండా వైసీపీ తరపున సీనియర్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి మాజీ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ సైతం ఇక్కడ వేచి ఉన్నారు. అంటే పొన్నవోలు సుధాకర్
పోసాని మురళీకృష్ణ తరపున వాదించేందుకు ఇక్కడ కోర్టులో అయితే వేచి ఉన్నారు. ఈ పరిణామాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అనంతరం కోర్టులో సబ్మిట్ చేసిన పిదప ఇక కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారనేది వేచి చూడాలి. ఈ అందరూ కూడా అంటే పోసాని మురళీకృష్ణ వ్యవహరించిన తీరును సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతని వ్యవహార శైలి, అతని భాష అన్నీ కూడా అందరినీ ఎబ్బెట్టుగా ఉన్నాయి. ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు అని చెప్పేసి సాయంత్రం మనం లైవ్ ద్వారా చూసినటువంటి సామాన్య ప్రజలు అలాగే అడ్వకేట్ న్యాయవాదులు సైతం పేర్కొన్నారు. ఇలాంటి వారికి అంటే సమాజంలో వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ఎదుటి వారిని దూషించేలా మాట్లాడడం తప్పు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోసాని మురళీకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారించారు. విచారణ అనంతరం ఇప్పుడు కాసేపట్లో కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే పోలీసులు సైతం ఇలాంటి వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలి అనే భావన అయితే పోలీసుల్లో కూడా వ్యక్తమవుతూ ఉంది. అదే కాకుండా ఇలాంటి సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలనే భావన అయితే సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఇవాళ పోసాని మురళీకృష్ణ అని ఇన్నాళ్ళు తాను ఎలాంటి రాజకీయ తప్పించుకుని తిరుగుతున్నటువంటి పోసాని మురళీకృష్ణ గత 2 నెలల క్రితం తాను రాజకీయాలకు అతీతంగా దూరంగా ఉన్నాను, రాజీనామా చేశాను, నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు అని చెప్పేసి పేర్కొంటున్నా కూడా గతంలో వ్యవహరించిన విధానం, గతంలో పార్టీ వైసీపీ అధికారాన్ని అండగా చేసుకొని మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ కూడా సమాజానికి ఎబ్బెట్టుగా ఉంది, వర్గాలను వైషమ్యాలను రెచ్చగొట్టేలా ఉంది. దీని కారణంగానే అప్పుడు పెట్టినటువంటి కేసులు ఒక్కొక్కటిగా ఇప్పుడు అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చుట్టుకుంటాయనే భావన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతూ ఉంది. ఆ విధంగానే ఇవాళ పోలీసులు వ్యవహరించి తప్పు చేసిన వారిని ఉపేక్షించకూడదు. అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప చట్టం తన పని తాను చేసుకుని పోతుందే కానీ మేము ఎలాంటి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడము అనే భావన వ్యక్తం చేశారు. అదే క్రమంలోనే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ పోసాని మురళీకృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు, కేసు నమోదు చేశారు, అరెస్ట్ చేసి విచారించిన అనంతరం ఇప్పుడు మరో కాసేపట్లో ఇక్కడ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడే ఓబులవారిపల్లిలోని పోలీస్ స్టేషన్లో విచారణ అనంతరం ఇక్కడికి తీసుకొస్తున్నారు. మరో 10 మరో కాసేపట్లో ఇక్కడ కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇలాంటి పరిణామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే వారి మీద కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. దాని మేరకు పోలీసులు కూడా ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి, కఠినమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి పేర్కొంటున్నారు. పోసాని మురళీకృష్ణను పోలీసు విచారణ అనంతరం మరో కాసేపట్లో కోర్టు ముందు ప్రవేశపెడుతున్నారు. కోర్టు జడ్జి ఏ మేరకు అతనికి ఆదేశాలు జారీ చేస్తారనేది కాసేపట్లో తెలుస్తుంది. Right, thanks for the updates, Ravi Verma.